ద్వితీయోపదేశకాండాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. వరుసగా మనము ఆదికాండము నుండి ప్రారంభించాము. ప్రాముఖ్యమైన సందర్భాలు, ప్రాముఖ్యమైన వ్యక్తుల జీవితాలు మనము ధ్యానిస్తూ ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తులో నుండి ప్రయాణం, వారి యాత్ర జీవితములో జరిగిన సంభవాలు, వాటి నుండి మనము ఆత్మీయమైన పాఠాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. వీటన్నిటినీ చాలా శ్రద్ధగా మీరు వింటున్నారని నేను గమనిస్తున్నాను, ఆశిస్తున్నాను, వినాలని కూడా కోరుతూ ఉన్నాను. చదువు వచ్చినా రాకపోయినా చక్కగా మీరు గ్రహించున్నట్లుగా దేవుడు తన కృపచేత అనేక విషయాలు మనకు తెలియజేస్తున్నప్పుడు మనము విన్న మాటల ద్వారా ఆత్మీయంగా మనము మన జీవితాల్లో నేర్చుకోవలసిన పాఠాలను గ్రహించాలి. ఒక చరిత్రగా కానీ ఒక కథగా కానీ మనము గ్రహించి విడిచిపెట్టడానికి కాదు, కానీ మనము దేవుడు మనకు నేర్పుతున్న పాఠాలను మనము శ్రద్ధగా గ్రహించాలని కోరుతూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండము మోషే చేసిన ఉపదేశం అదే. రెండవసారి మోషే వారికి ఉపదేశిస్తున్న ఉపదేశం అంతా ఈ ద్వితీయోపదేశకాండములో వ్రాయబడింది. అందుకే ఈ పదాజ్ఞలు నిర్గమకాండములో కనిపిస్తాయి, మళ్ళీ మనకు ద్వితీయోపదేశకాండములో కూడా అవి పదాజ్ఞలు ఇక్కడ కూడా కనిపిస్తాయి మనకు. మోషే ప్రయాణములో అనేక సార్లు వారితో మాట్లాడుతూ వచ్చాడు. వారికి సీనాయి అరణ్యములో, సీనాయి పర్వతం మీద దేవుడు తనతో మాట్లాడి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వారందరికీ బోధించాడు. మళ్ళీ ద్వితీయోపదేశకాండములో ఇప్పుడు వారు మోయాబు మైదానములోనికి వచ్చారు. యోర్దాను దాటితే వారికి దేవుడు వారికి వాగ్దానము చేసిన దేశం అదే. కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశమని దాన్ని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. ఆ దేశానికి వారు ఇక యోర్దాను దాటితే ప్రవేశిస్తారు. ఇప్పుడు మోయాబు మైదానములో వారు ఉన్నారు. 12 గోత్రాల్లో నుండి 2.5 గోత్రాలు అనగా రూబేను, గాదు, మనష్య గోత్రపు వారు యోర్దాను యువతలే వారికి స్వాస్థ్యమును కోరుకున్నారు. దేవుడు వారికి ఏర్పరిచిన స్వాస్థ్యము యోర్దాను దాటిన తర్వాత, కానీ వారు ఇక్కడే కోరుకున్నారు. వారికి పశువులు ఉన్నాయని, పశువులకు సమృద్ధిగా మేత ఇక్కడే ఉన్నదని వారి ఇష్ట ప్రకారంగా కోరుకొని అక్కడే ఉండగోరారు. అయితే దేవుడు వారికి అనుమతించాడు, కానీ వారు తమ సహోదరులతో తమ స్వాస్థ్యాన్ని పొందు వరకు వారితో కూడా ఉండాలి, వారితో కూడా ఆ భూభాగాన్ని స్వాధీనపరుచుకుని వరకు వారితో శత్రువులతో యుద్ధము చేయాలనేది మోషే ద్వారా దేవుడు వారికి తెలియజేసినప్పుడు వారు అలాగే వెళ్ళారు. అలాగే వారితో తమ స్వాస్థ్యం అంతా వారు స్వాధీనపరుచుకునే వరకు ఉండి తిరిగి తమ స్వాస్థ్యానికి తిరిగి వచ్చారు. అందులో ఇంకా అనేక పాఠాలు మనం నేర్చుకోవడానికి ఉన్నాయి, కానీ ఇప్పుడు మన పాఠం అది కాదు. మోషే ప్రారంభించాడు. మోషే ఎందుకంటే ఇక యోర్దాను దాటి వారితో వెళ్ళడు గనుక దేవుని ప్రజల మీద మోషేకున్న ప్రేమ అతి గొప్పది, చాలా శ్రేష్టమైనది. ఐగుప్తులో ఉన్న సుఖభోగాలను అనుభవించుట కంటే తన ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకున్నాడు. తన ప్రజలనే కోరుకొని ఆ ప్రజలతోనే ఉండాలని, ఆ ప్రజలతోనే శ్రమ పడాలని కోరుకున్నవాడు దేవుడు మోషేను ఏర్పరచుకొని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించాడు. 40 సంవత్సరాల ప్రయాణం జరిగింది. ఇప్పుడు 40 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నోసార్లు ఈ ప్రజలే మోషేను బాధపరిచారు, తిరుగుబడ్డారు.
రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. అయినా మోషే వారి మీద ప్రేమ కలిగిన వాడై వారికి ఉపదేశం ఇచ్చి పంపుతూ ఉన్నాడు. ఈ ఉపదేశములో వారికి మొదట మనము ఏం గ్రహించామంటే, యెహోవా దేవుడు వారి మధ్య ఉన్నాడు. ఆ దేవుడు ఎలాంటివాడు? వారి ముందర నడిచేవాడు, దహించు అగ్ని వంటివాడు, రోషము గలవాడు, సహాయము చేసేవాడు, కనికరము గలవాడు. ఇలాగూ దాదాపు 7-8 విషయాలను మనము ఆలోచించాం. యెహోవా దేవుడు వారి మధ్య ఉన్నవాడు, ఎలాంటివాడో వారు ఎరగాలి. ఇంతవరకు వారి మధ్య మోషే ఉన్నాడు కాబట్టి వారు అంతగా పట్టించుకోలేదు. ఎన్నోసార్లు తన మీదికి దేవుని మీదికి తిరుగుబాటు చేసిన వారు, ఐగుప్తులో నుండి ప్రయాణం చేసిన వారందరూ అరణ్యములోనే గతించిపోయారు. ఒక నూతనమైన జనాంగాన్ని దేవుడు తాను వాగ్దానం చేసిన ఆ భూభాగములో ప్రవేశపెడుతూ ఉన్నాడు. వారి తిరుగుబాటే కారణమైంది వారి యొక్క పతనానికి. అరణ్య మార్గములో 40 సంవత్సరములలో వారు గతించిపోవడానికి కారణం ఏంటంటే వారి తిరుగుబాటు. తిరుగుబాటు అనేది చాలా ప్రమాదకరమైన విషయం. ఎప్పుడైనా దేనికైనా తిరుగుబాటు అనే హృదయాన్ని మనము కలిగి ఉండకుండా దేవుని ఏర్పాట్లతో సమ్మతిపరచుకోవాలి. దేవుని చిత్తమును మనం ఎరిగిన వారమై లోబడి ఉండాలనేది మనం నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత మనం ఏం నేర్చుకున్నాము? వారు 10వ అధ్యాయములో మనం చూస్తే మనం కొన్ని విషయాలు ఆలోచన చేశాము. యెహోవా దేవుడు ఎలాంటివాడు అనే విషయాలు ఆలోచన చేసి వారు ఎలాగూ దేవునికి భయపడి ఉండాలి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, దేవుణ్ణి ఎలా సేవించాలి, ఆయన ఆజ్ఞలను ఎలా అనుసరించి నడవాలి అనే విషయాలను మనము 10వ అధ్యాయం నుండి ఆలోచన చేశాం. ఆ తర్వాత 12వ అధ్యాయం నుండి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, వారు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే విషయానికి మనం 12వ అధ్యాయంలో నుండి 4 విషయాలను మనము ధ్యానిస్తూ వచ్చాం. ఇది గతంలో మనం ధ్యానించిన విషయాలు. మీకు జ్ఞాపకం ఉన్నదో లేదో అని నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వరుసలో మనము ఆలోచన చేస్తున్నాం కాబట్టి చాలా చక్కగా మనము నేర్చుకోవాలి. దేవుడు ఎలాంటివాడు, దేవుని ఎడల మనం ఎలాగూ ప్రవర్తించాలి, ఆ దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే విషయాలు చెప్పిన తర్వాత ఇప్పుడు మరో అంశాన్ని మనము ఆలోచన చేద్దాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వచనం నుండి నేను 11వ వచనం వరకు చదువుతాను. శ్రద్ధగా మీరు కూడా బైబిల్ను చూస్తూ ఆ వచనాలను గమనిస్తూ ఉండండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలెను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికిచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశములో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశములో ఉన్న నీ సహోదరులకు దీనులకును బీదలకును
అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపచేతనే నేడు ధ్యానము కొరకై ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తుతిస్తున్నాం. ధ్యానించుటకు మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించండి. మీ పక్షమున నిలిచిన నన్ను బలపరచండి. మీ నోటికి బూరగా వాడుకొనండి. మీ మాటలే నా నోట నుంచండి. మా అందరితో మీరు మాట్లాడండి. శ్రద్ధగా మేమందరము విని గ్రహించి నేర్చుకోవడానికి కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగములో మనకు అర్థమై ఉంటుంది ఇప్పుడు దేని కొరకు మనము దేన్ని గురించి ఆలోచన చేస్తాం. దేవుణ్ణి ఎలా ఆరాధించాలని చెప్పిన ప్రభువు దేవుడు ఇప్పుడు నీ సహోదరుని పట్ల ఎలా నీవు ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఈ వాక్య భాగం అంతటా ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించడం లేదు, కానీ సహోదరుల ఎడల మనం ఎలాగ ఉండాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుని ఎడల ఎలా ప్రవర్తించాలి అనే విషయాలను ఇంతకు ముందే చెప్పి ఉన్నాడు. ఇప్పుడు మన సహోదరులతో ఎలాగ ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేశములో బీదలైన వారు ఉంటారు, ఉండక మానరు అన్నాడు. అది సహజమే, బీదలు ఉంటారు. కనుక సహోదరుల ఎడల ఎలా ఉండాలి అంటే కరుణ కలిగి ఉండాలి అన్నాడు 7వ వచనములో. కటాక్షము కలిగి ఉండాలని 9వ వచనములో అన్నాడు. ఒకవేళ అలాగ ఉండకపోతే అది నీకు పాపమగును అన్నాడు. అంటే ఊరికే చెప్తే పర్వాలేదు, కానీ అది నీకు పాపమగును అన్నప్పుడు మనము చాలా శ్రద్ధగా దాన్ని ఆలకించాలి. దేవుని దృష్టిలో ఒక సహోదరుని వారు కరుణించకపోతే, కటాక్షించకపోతే అది దేవుని దృష్టిలో పాపమవుతుంది అన్నాడు. దీనులైన సహోదరులను, బీదలైన సహోదరులను వారు కటాక్షించాలి, కరుణించాలి. నేడును దేవుడు మనతో ఈ విషయాలు చెప్తున్నాడు. అవన్నీ ముంగుర్తుగా ఛాయగా జరిగిన విషయాలు. వాటి వెనువెంట ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడిన ప్రతి విశ్వాసి, సంఘానికి దేవుడు ఏర్పరిచిన ఏర్పాటులు అవన్నీ మనకు కనిపిస్తాయి. వాటన్నిటినీ దేవుడు తొలగించలేదు. సహోదరుల ఎడల ఎలాగుండాలి అంటే, దేవుని పిల్లలమైన మనమందరము సహోదరులమే. మనకు ఒకే ఒక సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి, 23వ అధ్యాయము మత్తయి సువార్తలో మనము ఏ వరుసలతో ఈ భూమి మీద ఉన్నా ప్రభువులో మనకున్న వరుస ఒకటే. 23వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అందులో ఒక మాట ఉన్నది చూడండి, మీరందరూ సహోదరులు అన్నాడు. అందరికీ ఒకే ఒక సంబంధాన్ని ఇచ్చాడు, సహోదరులు అని. కనుక సహోదరులు అనబడిన మనము ఎలా ఉండాలి, ఒకరి ఎడల ఒకరము ఎలా ప్రవర్తించాలి? మొదట మనము కరుణించే హృదయాన్ని కలిగి ఉండాలి, కటాక్షము చూపే హృదయాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకుందాం. కఠినంగా ఉండకూడదు సహోదరుని ఎడల. అది అక్కడ వ్రాయబడిన ముఖ్య అంశం. అది కఠినంగా ఉండకూడదు, కరుణించాలి అన్నాడు. కటాక్షము గల మనసు ఉండాలి అన్నాడు. ఈ రోజుల్లో అనగా మనకు క్రొత్త నిబంధన విశ్వాసులం, మనం ప్రభు పిల్లలం. అది పాత నిబంధనలో ఉన్నది కదా, మనకు దానితో ఏమి సంబంధం అనుకోవడానికి వీలు లేకుండా క్రొత్త నిబంధనలో కూడా ప్రభు మనకు సహోదరులను గూర్చిన సంబంధాన్ని తెలియజేశాడు. దాన్ని మనము గుర్తెరుగుదాము. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూచినట్లయితే
ఈ విషయాలు చాలా ఎక్కువగా వ్రాయబడింది యోహాను ద్వారానే. సహోదర సంబంధాన్ని గురించి వ్రాయబడిన మాటలు యోహాను, భక్తుడైన యోహాను తన పత్రికలో రాశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో మనము చూచినట్లయితే, సహోదరుల యొక్క సంబంధము ఎలాగ ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. మనకున్న సమయం చాలా తక్కువగా ఉన్నది. సమయము మనము ఇతర ఈ విషయాల్లోనే మనకు సరిపోతలేదు గనుక ప్రభు చిత్తము ఉన్న విషయాల్లో ఉన్న సమయాల్లోనే కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. 10వ వచనం చూడండి. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నవాడు. 11వ వచనములో చూడండి. 2 వచనాల్లో ప్రేమించేవాడు ద్వేషించేవాడు అని ఉన్నది. ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు అన్నాడు. మనము వెలుగులో ఉన్నవారము, దేవుని పిల్లలము. ఎలా ఉన్నామంటే, ఆరాధనలో మనం ఆలోచన చేశాము, చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను నడిపించాడు. దేవుడే వెలుగై ఉన్నాడు. దేవునితో ఉన్న సంబంధము, అన్యోన్య సంబంధము మనకున్నది ఆ వెలుగుతోనే, వెలుగు వలన. చూడండి, మొదటి అధ్యాయము 7వ వచనములో మనం చూచినట్లయితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. దేవుడు వెలుగులో ఉన్న ప్రకారంగా మనం కూడా వెలుగులో ఉన్నట్లయితే ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటాం. వెలుగులో ఉండడం అంటే ఏంటి? ఇక్కడ మనము 2వ అధ్యాయం 10వ వచనములో చదువుకున్నాం కదా, సహోదరుని ప్రేమించే అనుభవం. అది వెలుగులో ఉన్న అనుభవంలో మనం ఎలాగుంటామంటే సహోదరుని ప్రేమించే వారముగా ఉంటాం. కనుక సహోదరుని ప్రేమించాలి అనే విషయాన్ని మనము తప్పకుండా ఎరగ. సహోదరుడు, సహోదరి. సహోదరులు అంటే కేవలము పురుషులకు మాత్రమే చెప్పబడిన మాటలుగా ఇవి. అందరి కొరకు వ్రాయబడినది. సహోదరులన్న చోట సహోదరులు అనే విషయాన్ని కూడా మనము ఎరిగి, మన సహోదరులు కానీ సహోదరులు కానీ మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉండాలనేది దేవుడు చూపిస్తున్నాడు. 3వ అధ్యాయములో, ఇదే పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనములో ఒక మాట మనం చూద్దాం. చూడండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంతమాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అన్నాడు. అంటే జీవనోపాధి కలిగిన వారు, అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. బీదలైన సహోదరులకు ఎలా వారు కరుణ చూపాలి, కటాక్షము చూపాలి అని ద్వితీయోపదేశకాండములో మనం చదువుకున్నాం 15వ అధ్యాయములో. అవే మాటలు మరో విధంగా రాశాడు. జీవనోపాధి కలిగి ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతనికి ఎంతమాత్రమును కనికరము చూపని ఎడల దేవుని ప్రేమ ఎలాగూ అతనిలో నిలుచును అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే జీవనోపాధి మనం కలిగి ఉన్నప్పుడు లేమి కలిగిన సహోదరుల ఎడల మనం ఎలాగుండాలి, వారికి సహాయపడే వారంగా ఉండాలనేది నేర్పిస్తున్నా. అంటే సహోదరునికి సహాయపడే విషయం, ప్రేమించాలి అనేది మొదటి విషయము. ఆ ప్రేమించే మనము సహోదరుని యొక్క అవసరతలలో మనము సహాయపడాలి అనేది ఇక్కడ చూస్తున్నాం. సహాయపడుట చాలా అవసరము. ఎవరో పోని మనకేంటి అనుకోకూడదు. మనము దేవుని కుటుంబముగా, దేవుని పిల్లలముగా ఉన్నాము. దేవుని ఇల్లు ఇది. సంఘం అంటే దేవుని ఇల్లు. ఇంటిలో మనకున్న సంబంధం ఏంటి? మనకు సమస్తము ఆయనే మనకు తండ్రి, ఆయనే మనకు తల్లి కూడా. యెషయా గ్రంథం 66వ అధ్యాయములో తల్లి ఒకని ఆదరించినట్లు దేవుడు వారిని ఆదరించును అన్నాడు. అంటే తల్లిగా కూడా తండ్రిగా కూడా
మనకున్న ప్రభువే మనకు తండ్రిగా ఉన్నాడు. ఆ తండ్రి యొక్క పిల్లలము ఒకే కుటుంబపు వారముగా సహోదర సంబంధము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సహోదర సంబంధములో మనం ఎలాగుండాలి? ఒకరినొకరము ప్రేమించే వారముగా ఉండాలి, ద్వేషించుకునే వారంగా కాదు. ద్వేషించువారు ఎలా ఉన్నారని చూస్తే చూడండి, ఇక్కడ 11వ 4వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగును అన్నాడు. ద్వేషించేవాడు చీకటిలో ఉంటాడు అని 2వ అధ్యాయంలో చీకటిలో ఉన్నవాడు అన్నాడు. ఇక్కడనేమో వాడు అబద్ధీకుడు అన్నాడు. కనుక ద్వేషించే మనస్సు లేకుండా ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి. ఇది సాధ్యం చేసుకోవాలి. మనం ఇది సాధ్యమా అనుకోకూడదు. అంటే మన సంబంధము మన తోటి సహోదరులతో కానీ సహోదరులతో కానీ ఎలా కలిగి ఉండాలంటే ప్రేమించే సంబంధమే కలిగి ఉండాలి. మనము కొన్నిసార్లు ఒకే కుటుంబీకులంగా, ఒకే ప్రాంతపు వారముగా, ఒకే వంశపు వారముగా ఉండుంటాము సంఘములో. కొన్ని జీవన సంబంధమైన విషయాల్లో మనకు వివాదాలు ఉండొచ్చు, విరోధ భావాలు కలిగి ఉండొచ్చు. అలాగుండే అవకాశాలు ఉన్నాయి, లేవని కాదు కదా. కానీ ప్రభువు పిల్లలముగా వాటన్నిటినీ మనము పాటించొద్దు, వాటన్నిటినీ లెక్కించొద్దు. మనం వేరుగా ఉండాలి. అదే మన ప్రత్యేకత. అక్కడున్న సంబంధాలు ప్రభు పిల్లలముగా దేవుని ఇంటిలో కూడా అదే విధంగా మనం ప్రవర్తిస్తే మనము దేవుని సన్నిధిలో అబద్ధీకులముగా మిగిలిపోతాం. చీకటిలో ఉన్నవారంగానే ఉండిపోతాం. దేవునితో అన్యోన్య సహవాసములో మనం ఉండలేం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారంగా మనము కూడా వెలుగులో ఉంటేనే ఆయనతో అన్యోన్య సహవాసం మనకున్నది. చీకటిలో ఉన్నవారమైతే ఆయనతో సహవాసము సంబంధం మనకు ఉండదు. కనుక ప్రియులారా, మనకెవరి మీదనైనా ఆయాసం ఉన్నా, ఎవరి మీదనైనా ద్వేషించుకునే మనసున్నా తొలగించుకోవాలి, విడిచిపెట్టుకోవాలి. దేవుని వాక్యమే మనకు ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యపు వెలుగులోనే మనం నడుస్తూ ఉండాలి. అదే మనకు దేవుడు బోధించే విషయాలు. ద్వేషించే వాడిని ఇంకా ఏమన్నాడంటే 15వ వచనములో చూడండి, 3వ అధ్యాయం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అన్నాడు. 14వ అధ్యాయములో ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అన్నాడు. ఎంత భయంకరమైన పదాలు ఇవి, మాటలు కదా. మన ఊరికే చదివి వెళ్ళిపోతే మనకంతేమి దాని ప్రభావం మనకు అర్థం కానప్పుడు ఏమనిపించదు. కానీ నిజంగా వాటిని మనం ఆలోచన చేస్తే దేవుడు ఎంత సీరియస్గా ఈ విషయాలను ఆలోచన చేస్తున్నాడు. సహోదరుని ఊరికే ద్వేషిస్తూ ఉంటాం మనం, ఏమి కారణం లేకుండానే. కొన్నిసార్లు ద్వేషం మనలో అపవాది కలిగిస్తాడు. కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే కొందరిని ఓర్వలేకుండా ఉంటాం, కొందరిని అసహించుకుంటాం. కానీ ఇది విశ్వాసులకు ఉండవలసిన స్వభావం కాదు. దానికి పైగా మనం ఎంతగా ప్రేమించాలి అంటే, ఏదైనా లేమి కలిగిన వారు ఉంటే వారిని గురించి ఆలోచన చేయాలి. మనం బీదలైన సహోదరుల కొరకు, బీదలైన వారి కొరకు ఆలోచన చేయాలి. వారి అక్కరలను ఎలా తీర్చగలుగుతాం, ఎలా సహాయపడగలుగుతాం. ఇది దేవుని పిల్లల్లో ఉండవలసిన మంచి మనస్సు. ఎప్పుడైనా ఆలోచించాం మనం? అనేకులు తమ అవసరతలు చెప్పుకోరు, కొందరికి అవమానం అనిపిస్తుంది. కానీ మనం గుర్తిస్తాం. ఒకే కుటుంబములో అన్నదమ్ములం ఉన్నాం అనుకోనండి, మన ఇంటిలోనే అన్నదమ్ములం 2-3 ఉంటాం అనుకోనండి, మనకు తెలిసి ఉంటుంది మనకంటే మన సహోదరులు ఎలాగున్నారు, వారు కూడా సమృద్ధిలో ఉన్నారా లేమితో ఉన్నారనే విషయాలు మనము గుర్తెరిగినట్లుగానే
సంఘములో కూడా మనము గుర్తెరగగలుగుతాం. వారికి సహాయపడే మనసు ఉండాలి. ప్రార్థన చేస్తాము అని అంత మాత్రము మన బాధ్యతను వదులుకుంటే సరిపోదు. అది విశ్వాసం కాదు. యాకోబు పత్రికలో ఒక మాటను మనము చదువుకుందాం. చూడండి, యాకోబు పత్రికలో 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 15వ వచనం చదువుకుందాం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అన్నాడు. సాధారణంగా మనం అంతే చేస్తాం, అయ్యో అనుకుంటాం. ఎవరైనా ఏదైనా పరిస్థితిలో ఉన్నప్పుడు అయ్యో అనుకుంటాం, ప్రార్థన చేస్తాం అంటాం. చేస్తామో లేదో అది కూడా తెలియదు, మర్చిపోతామేమో తెలియదు. కానీ ఆ మాట అయితే అంటాంలే, ప్రార్థన చేస్తాం, ప్రభు ఉన్నాడు. ఇలాంటి మంచి మాటలతో మనం ఆదరించేది మంచిదే. కానీ ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, ఎదుటివానికి భోజనం లేక బాధపడుతున్నాడు, శరీరం మీద దుస్తులు లేక బాధపడుచున్నాడు, లేమితో బ్రతుకుతున్నాడు, ఊరికి అలాగూ చెప్తే సరిపోదు అన్నాడు. అది క్రియలు లేని విశ్వాసము క్రింద దేవుడు లెక్కిస్తున్నాడు. మన విశ్వాసము క్రియలతో ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతమైనది అన్నాడు. కనుక మన విశ్వాసము ప్రేమతో కూడినదై క్రియలతో కూడినదై ఉండాలి. సహోదర సంబంధము సంఘములో ప్రతి ఒక్కరము ఒక్కటిగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు. ఈ విషయాన్ని సంవత్సరాలుగా వింటున్నాం, మనం సంవత్సరాలుగా చదువుతున్నాం, సంవత్సరాలుగా అనేకులు బోధిస్తున్నారు. కానీ ఎక్కడ మన నిజ జీవితంలో ఇలాగూ పాటిస్తున్నామా చెప్పండి? ప్రతి ఒక్కరం పరీక్షించుకొనవలసిన విషయం. ఒకరికి ఒకరు ద్వేషించుకోవడానికి కారణాలే ఉండకూడదు. మనము దేవుని పిల్లలము గనుక, దేవుని ప్రేమను పొందిన వారం గనుక, ఆ ప్రభువు ఎలాగూ మనలను ప్రేమించాడో అలాగే మన సహోదరులను ప్రేమించాలి అని ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయములో, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు. దేవుడు వారి పట్ల ఎలా జరిగించాడో మీరును ఒకరి ఎడల ఒకరు అలాగూ జరిగించాలి అన్నాడు. అంతము వరకు వారిని ప్రేమిస్తూ ఒక సందర్భంలో ఏం చేశాడంటే వారి కాళ్ళన్నీ కడుగుతూ వచ్చాడు. ఇది మాదిరిగా ఉంచాను, మాదిరిగా చేశాను అన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తే తనను వెంబడించిన తన శిష్యులను ఏమని పిలిచాడు చెప్పు? సహోదరులు అన్నాడు, నా సహోదరులు అన్నాడు. మత్తయి సువార్త చూడండి ఎక్కడన్నాడో, 2-3 సందర్భాలు ఉన్నాయి అక్కడ. మత్తయి సువార్త 28వ అధ్యాయములో, పునరుత్థానుడై లేచిన తర్వాత 10వ వచనములో చూడండి, స్త్రీలతో మాట్లాడుతూ, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. శిష్యులను ఉద్దేశించి ఏమన్నాడు? నా సహోదరులు అన్నాడు. ప్రభువే ఈ మాదిరి చూపించాడు. తన సహోదరులుగా భావిస్తున్న ఆ శిష్యుల ఎడల ఎలాగూ జరిగించాడో అలాగే మీరును మీ సహోదరుల ఎడల జరిగించాలి అన్నాడు. అంటే అక్షరార్థంగా ఇప్పుడు కూర్చోబెట్టి కాళ్ళు కడిగి హృదయంలో అంత ద్వేషం పెట్టుకొని ఉంటే సరిపోదు. మన హృదయం ఎలాగుండాలంటే అంతగా తగ్గించుకొని ప్రేమ చూపే హృదయం మనము కలిగి ఉండాలనేది నేర్చుకోవాలి. కొందరు ఒకే స్థలములో ఉంటారు, ఒకరికొకరు మాట్లాడుకోరు, అయినా ఇక్కడ వచ్చి మళ్ళీ బల్లలో పాలు పొందుతారు. మత్తయి సువార్తలో ప్రభు చెప్పాడు, అది యూదులకు సంబంధించినదైనా
దేవుని సన్నిధిలో మనము చేరి వచ్చే సమయంలో మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఉండాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నీ మీద సహోదరునికి ఏదైనా ఆయాసం ఉన్న ఎడల నీకు అనిపిస్తుంది అనుకోనండి. ఎవరైనా నాతో ఏమో మొన్నటి నుంచి మొఖం అట్టే పెట్టుకున్నది అంటాం కదా, ఇది మన భాష. మొన్నటి నుంచి సరిగా మాట్లాడతలేదు, సరిగా మొఖం అట్టే పెట్టి ఏం కారణం తెలియదు నాకు అనుకుంటాం. అట్లా అనిపిస్తే ఏమన్నాడంటే దేవుడు, నీవు వెళ్ళి నీ అర్పణ కంటే ముందు వెళ్ళి సమాధానపడమన్నాడు. ఒకవేళ ఆయాసం ఏదైనా ఉన్నదేమో కనుక్కొని సమాధానపడమన్నాడు. ఇంత చేసే మనస్సు మనకు ఉన్నదా? పోనీ నేనైతే ఏమనలేదు, పెట్టుకుంటే పెట్టుకొని అనుకుంటా. దేవుని పిల్లలము ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు అదే బోధించి మోషే వారిని పంపుతూ ఉన్నాడు. వారు తమ సహోదరుల ఎడల కరుణ చూపించాలి, కటాక్షము చూపించాలి, సహోదరులను ప్రేమించాలి, వారి లేమిలో ఉన్నప్పుడు వారికి అవసరాలు తీర్చాలి. మరొక విషయాన్ని మత్తయి సువార్తలో సహోదరులను గూర్చి ఎలా మనము ఉండాలనేది మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చూడండి. 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాను. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమింపవలను? 7 మారుల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారులు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఒక డౌట్ వచ్చేసింది పేతురుకు. నా సహోదరుడు ఒకవేళ నా ఎడల తప్పిదం చేస్తే ప్రేమించమంటున్నావు, సమాధానంగా ఉండమంటున్నావు, ఒకవేళ తప్పిదాలు చేస్తే ఏం చేయాలి అని అడిగినప్పుడు, ఎన్నిసార్లు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించాలి? పేతురు అనుకున్నాడు, ఒక 7 సార్లు క్షమిస్తే చాలు అనుకున్నాడు. 7 మార్లు మట్టుక అనుకుంటున్నాడు. కానీ ప్రభు చెప్పిన జవాబు చూడండి, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకే. 70 ఏళ్ళు ఎన్ని అవుతాయి అండి? 70 ఏళ్ళు 70 × 7 490 సార్లు ఒకరిని క్షమించడానికి అంతగా మనకు అవసరత కూడా ఉండదండి. 2-3 సార్లు క్షమిస్తే ఎదుటివాడు చాలా మారిపోతాడు. ప్రేమ చూపితే మారిపోతారండి ఎదుటివారు. అది గమనించండి. మన జీవితంలో ఎక్కడ ఏ విషయాలైనా ఎలాంటి వారైనా మనకు ఎదురవుతారు అనుకోనండి. ప్రేమ చూపేది నేర్చుకోవాలి. ప్రేమ చాలా శ్రేష్టమైనదని అందుకే అన్నాడు. ప్రేమ చాలా శ్రేష్టమైనది. ప్రేమిస్తే సరిపోతుంది. 1 సారి 2 సార్లు 3వ సారికి ఎదుటివారు తప్పకుండా మారిపోతారు. 70 ఏళ్ల సార్లు క్షమించే అవసరత రాదు. కానీ దేవుడు చెప్పాడు ఎలా మన మనసు ఉండాలంటే, ఎన్నిసార్లు తప్పిదాలు చేసినా, దీని భావం ఏంటంటే ఎన్నిసార్లు తప్పిదాలు చేసినా అన్నిసార్లు క్షమిస్తూనే ఉండాలి. క్షమించకపోతే ఒక ప్రమాదం ఉన్నది. చూడండి 35వ వచనం. అది అక్కడికే విడిచిపెట్టలేదు. ప్రభు ఒక మాట చెప్పాడు 35వ వచనములో అదే అధ్యాయములో, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. వేళ మనం అనుకుంటాం క్షమించపో అంటాం. చాలామంది ఇలాగ మాట్లాడతారు. అది కోపము, ఆవేశం. నేను క్షమించపో అంటారు. ముఖం మీదటనే చెప్పి వెళ్ళి పంపించేస్తారు. నేను క్షమించను అంటారు. పెద్ద పెద్ద సేవకులను కూడా చూశాను. అంత కోపము, ఆవేశం. అపవాది చాలా తన యుక్తితో బంధిస్తాడు అనేక సార్లు మన ఆలోచనలను, మన మంచితనాన్ని, మనలో హృదయములో ఉన్న ప్రేమను దొంగిలిస్తాడు. అపవాది చేసే క్రియలు నానా విధాలుగా ఉంటాయి. కేవలం మనలను ఇలాగూ మనకు తెలిసిన పాపాల్లో పడగొట్టడం మాత్రమే కాదు, దేవుడు మనలను ఎలా జీవించమన్నాడో ఆ జీవితాన్ని జీవించకుండా మనలను బంధించేస్తాడు.
అపవాది చేత చాలా ప్రమాదాలు ఉన్నాయి. అందుకే ఎప్పుడు మెలకువగా ఉండుడి అన్నాడు. మెలకువగా ఉండుడి. హృదయపూర్వకంగా క్షమించాలి అన్నాడు. క్షమించకపోతే దేవుడు కూడా మనలను క్షమించను అన్నాడు. ఆయన క్షమించకపోతే ఇంకేమున్నది మనకు? మన జీవితమే వ్యర్థమైపోతుంది. ప్రభు క్షమిస్తున్నాడు కాబట్టి మనం బ్రతికున్నాం ఇప్పుడు. లేకపోతే దినానికి ఎన్నిసార్లు దేవుని ఎడల తప్పిదాలు చేశాం మనం, ఎన్నిసార్లు ఆయనను ఆయాసపరిచాం, ఎన్నిసార్లు ఆయనకు అయిష్టులముగా బ్రతికాం, ఆయనను ఎన్నిసార్లు దుఃఖపరుస్తున్నాం. అయినా ఒక్క మాటలో ప్రభువా నన్ను క్షమించమన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. కనుక సహోదరుని ఎడల కూడా అలాంటి మంచి మనస్సు కలిగి ఉండాలనేది దేవుడు నేర్పిస్తున్నాడు. బీదలైన వారిని కటాక్షించువాడు ధన్యుడు అని కీర్తనల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. కీర్తనల గ్రంథము 41వ వచనం. బీదలను కటాక్షించువాడు, మొదటి వచనం, ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును అన్నాడు. ఎంత దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. బీదలైన సహోదరులు అనుకోనండి, బీదలే అనుకోనండి, వారిని కటాక్షించే, అక్కడ కటాక్షము చూపమన్నాడు, కరుణించుమన్నాడు. ఈ స్వభావం ఎంత మంచిది! కరుణించి కటాక్షించే మనసు చాలా మంచిది. అది ఎప్పుడైనా కలిగి ఉండాలి మనం. అలాగున్నవారు ధన్యులు అన్నాడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించు. మనకేదైనా ఆపద కలిగినప్పుడు దేవుడు మనలను తప్పిస్తాడట. తెలియకుండానే దేవుడు చేసే మన ఎడల మేలు, మన ఎడల దేవుడిచ్చే ప్రతిఫలం చూడండి. మనము ఆపదలలో ఉన్నప్పుడు దేవుడు మనలను తప్పిస్తాడు. ఇట్టి మంచి మనస్సును మనం కలిగి ఉండాలి. సామెతల గ్రంథం చూడండి. బీదలను కనికరించేవాడు. 14వ అధ్యాయము 31వ వచనం, 2వ భాగాన్ని చూద్దాం. బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు అన్నాడు. 17వ అధ్యాయం 5వ వచనంలో బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు అన్నాడు. వెక్కిరించడం అంటే కొందరిని వారి స్థితిని బట్టి మనము వారి మీద ఏదో కామెంట్స్ చేస్తాము, అడ్వర్స్గా, వారికి ప్రతికూలంగా బాధ కలిగించే కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం. వారి పరిస్థితిని గ్రహించి వారి ఎడల ప్రేమ చూపక, కరుణ చూపక, కటాక్షించక దానికి వేరుగా మనం మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు కొందరు ఆపదల్లో చిక్కున్నప్పుడు, కొన్ని కష్టాల్లో ఉన్నప్పుడు, కొన్ని వ్యాధులు బాధలు వారిని వెంటాడుతున్నప్పుడు మన హృదయాల్లో విరోధమైన మాటలు రాకుండా ఉండాలి. మంచిగా అయింది అనుకుంటాం. కొన్నిసార్లు మనలో మనం అనుకునేది ఏంటంటే మంచిగా అయింది అనుకుంటాం. ఇది చెప్పకుండానే లోపల జరిగే క్రియ, బయటికి చెప్పలేము అంత ధైర్యంగా. చెప్తే మరెవరైనా చెప్తారనుకుంటా. ఆ భయం మనకు ఉంటుంది. కానీ మన హృదయములో ఎవరిని గూర్చి కూడా ఇలాంటివి అనుకోకూడదు. బీదలను కనికరించేవాడు దేవుణ్ణి ఘనపరుస్తాడు అన్నాడు. బీదలను వెక్కిరించేవాడు వాడు ఏం చేస్తాడు? వారి సృష్టికర్తను నిందించేవాడుగా ఉంటాడు. అనాలోచనగా మనం మాట్లాడతాం చాలాసార్లు. సరి చేసుకోవాలి, మానుకోవాలి. బీదలను గూర్చి, బీదలైన సహోదరులను గూర్చి, తోటి సహోదరులను గూర్చి మన హృదయం ఎలాగుండాలి అనే చిన్న అంశాన్ని మనము, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని ఎప్పుడు మనం టచ్ చేయము, అసలు దీని గురించి ఆలోచన చేయము. కానీ ఈ విషయాలు చాలా అవసరమైనవి. దేవుని దృష్టిలో అది పాపమగును అన్నాడు. దేవుని దృష్టిలో అది పాపమగును. పాపం చేసిన వారు మనం నేనేం పాపం చేసినానంటారు కదా. మనకు ఆ పాపం గురించి తెలియదు, కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, అది దేవుని సన్నిధిలో పాపమగును అన్నాడు. ఒకే ఇంటిలో ఇద్దరు సహోదరులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయాన్ని మనము చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒకే ఇంటిలో ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. వారి స్వభావాలు వేరువేరు. ఒకే తండ్రి కుమారులు వారు,
ఒకడేమో నమ్మకంగా తండ్రిని అనుసరించి ఇంటిలో ఉన్నాడు, ఒకడేమో తన ఇష్టానుసారంగా తిరుగుతూ జీవిస్తున్నాడు. అయినా ఇద్దరు సహోదరులు ఎలాగుండాలి? ప్రేమించేవారుగానే ఉండాలి కదా, ప్రేమించేవారుగానే ఉండాలి. వీరిలో వేరుగా చూస్తాం. ఒకడేమో తన స్వాస్థ్యాన్ని ఇమ్మని తండ్రిని బాధించి తీసుకొని వెళ్ళిపోయి అంతా నష్టపోయి వస్తాడు. పందుల పొట్టు గతై తర్వాత బుద్ధి తెచ్చుకొని తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి చాలా సంతోషిస్తాడు. తండ్రి ప్రేమ అలాంటిది. కానీ సహోదరుడు ఏం చేస్తాడు? సహోదరుడు ద్వేషాన్ని కనపరుస్తున్నాడు. తండ్రి ఏమో ప్రేమించి ఉత్సాహంగా సంతోషిస్తూ ఉంటే మరొక తన సహోదరుడు ఏం చేస్తున్నాడు? ఆయాసపడుతున్నాడు. వీడు సమస్తమును ఏం చేశాడు? స్నేహితులతో వేశ్యలతో అంతా త్రాగుతూ తినుతూ అంతా ఖర్చు చేసుకొని వచ్చాడు. అట్టివాన్ని గణపరచడం, అట్టివాన్ని ప్రేమించడం ఎంత మాత్రము ఇష్టపడక ద్వేషించుకున్నప్పుడు తండ్రి వానికి చెప్పిన మాట ఒకటి మనము చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయము 28వ వచనములో చూడండి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనను. ఎంత ద్వేషిస్తున్నాడు! తమ్ముడు వచ్చాడు, సంతోషిస్తున్నాడు. వీడు సంతోషించాలి కదా, సంతోషం లేదు వానిలో. పైగా ద్వేషము, కోపం కనపరుస్తున్నాడు. లోపలికి రానొల్లకపోగా తండ్రే బయటికి వచ్చి రమ్మని బలవంతం చేస్తున్నాడు. పైగా అతని హృదయంలో ఉన్నవన్నీ 29-30 వచనములో చెప్తున్నాడు. నా స్నేహితులతో సంతోషపడినట్లు నాకెన్నడూ నీవు మేకపిల్లనైనా ఇయ్యలేదు. నేను నిన్ను సేవిస్తున్నాను, ఆజ్ఞలను మీరలేదు. ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈని కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వజించివని చెప్పాను. వీడు లోపలే ఉన్నాడు కానీ వీని హృదయం అంతా కూడా స్నేహితుల మీదనే ఉన్నది. కానీ ఒక భయంతో ఉండిపోతున్నాడు. హృదయ మార్పు లేదు. సహోదరుడుగానే ఉంటున్నాడు కానీ సహోదరుని మీద ప్రేమ లేదు. తన హృదయంలో కూడా స్నేహితులతో వెళ్ళాలనే ఆకాంక్ష కలిగి ఉన్నాడు కానీ వెళ్ళలేకపోతున్నాడు. ఇప్పుడు అది బయట పెట్టేశాడు. సహోదరుడు రాగానే అతన్ని గూర్చి కోపము కనపరచగా తండ్రి 31వ వచనములో చెప్తున్నాడు. చూడండి, అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే అన్నాడు. ఆ తన కుమారునికి చెప్పిన మాట, మనము సంతోషించి ఆనందించుట యుక్తమే, ఎల్లప్పుడూ నీవు నాతోనే ఉన్నావు కనుక నావన్నీ నీవి. ఇవి ఎరగకుండానే ఉన్నాడు. సహోదరుని మీద ద్వేషం కలిగి ఉన్నాడు, ప్రేమ చూపకుండా ఉన్నాడు. ఈరోజు ఒకే తండ్రి పిల్లలం మనం అనుకోవాలి. ఎప్పుడైనా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఒకే కుటుంబముగా మనం ఉంటున్నాం, ఒకే తండ్రి పిల్లలంగా మనం ఉండాలి. ఒకరి ఎడల ఒకరము చాలా మంచి ప్రేమ సంబంధాలు ఉండాలి. ఒకరినొకరం పలకరించుకోవాలి, ఒకరితో ఒకరం మాట్లాడాలి, ఒకరినొకరం వందనాలు చేసుకొని సంతోషించాలి. ఇలాంటి మంచి సంబంధం, ఒకరిని గూర్చి ఒకరము క్షేమ సమాచారాలు తెలుసుకోవాలి. ఇలాంటి మంచి సంబంధం కలిగి ఉండాలనేది మనం తెలుసుకోవాలి. అప్పుడే ప్రభువులో ఉన్న సంతోషాన్ని మనము కలిగి ఉంటాం. తండ్రితో ఉన్న సంతోషం వానికి లేదు. వాడు తండ్రితోనే ఉన్నాడు కానీ సంతోషం లేదు వానికి. సహోదరుని మీద ప్రేమ లేదు, తండ్రితో ఉన్న సంతోషము లేదు, తండ్రివన్నీ తనవని ఆదరణ లేదు. అలాగుండకుండా మన తండ్రి అయిన దేవునితో మనము ఎల్లప్పుడూ సంతోషిస్తూ తోటి సహోదరులతో సంతోషంగా ప్రేమతో ఉండేది మనము అలవాటు చేసుకుందాం. ఒకవేళ ఉంటే ఇంతవరకు మంచిదే. ఎక్కడైనా ఎవరితోనైనా ఏ లోపమైనా కొంత మనకు కలిగి ఉంటే సమాధానపడి సంతోషంగా ఉండేది నేర్చుకోవాలి. అందుకే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అని ప్రభు మనకు తెలియజేశాడు పత్రికల ద్వారా. ఎల్లప్పుడూ సంతోషించుడి. ఎలా సాధ్యమవుతుంది అని కొన్నిసార్లు మనకు అయిష్టమైన వారు ఉంటారని వాళ్ళ ముందర సంతోషంగా ఉంటాం. మనం చూస్తేనే మన కోపం వచ్చేస్తుంది. ఎప్పుడు అక్కడి నుండి వెళ్దాం అనుకుంటారు.
దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. ఆయన లేఖనాలు వాక్యాన్ని మనం ఎరిగి వాక్య క్రమములో సరిచేసుకుంటే ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించే వారముగా మనం ఉంటాం. ఈ కొన్ని మాటలు ప్రభు మన ఆత్మల నిమిత్తము దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి మీకు మనవి చేస్తున్నా, నా కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. రిపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నది. ప్రభు తన కృపను అనుగ్రహించి అంతా మేలుకే ప్రభు జరిగిస్తున్నాడని నమ్ముతూ విశ్వాసముతో ఉన్నాను. మీరందరూ కూడా శ్రద్ధ కలిగి ఉన్నారు. ప్రేమతో అనేకులు పలకరిస్తున్నారు, తెలుసుకున్నారు. కొందరు భయపడి ఏదో మాట్లాడలేకపోతాడేమో అనుకొని చేయలేమన్నారు ఫోన్లు. మాట్లాడినా, చెప్పినా, చెప్పకపోయినా, అడిగినా, అడగకపోయినా ప్రార్థన మాత్రము తప్పకుండా మీరందరూ చేయాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీ మహాకృప చేతనే ఇదిగో ప్రభువా, నేడు మిమ్మను ఆరాధించుటకు కృపనిచ్చావు. స్తోత్రాలు. మా మధ్య ఆత్మరూపివిగా ఉండి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయములో నుండి సహోదరుల ఎడల ఎలాగూ మేము ప్రవర్తించాలి, ఎలా సంబంధాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని నేడు మాకు నేర్పించారు. స్తోత్రాలు ప్రభువా. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో 1వ వచనములోనే చెప్పారు. అనేక వాక్య భాగాలు మేము చదువుకున్నాము. మా హృదయాల్లో భద్రపరుచుకొని ప్రేమించే వారముగా, వెలుగులో ఉన్న వారముగా ఉండునట్లు కృపను అనుగ్రహించండి. అపవాది విత్తబడిన వాక్కులు ఎత్తుకొని పోకుండా మీ ఆత్మ కాపుదలలో మమ్మల్ని ఉంచుమని ప్రార్థిస్తున్నాం. అందరినీ దీవించండి. దూర దూర ప్రయాణాలు చేసి వచ్చారు. అందరినీ తమ తమ ఇళ్లకు క్షేమంగా నడిపించండి. మా ప్రియ ప్రభువా, మంచి ఆరోగ్యాలను అందరికీ దయచేయండి. మరొకసారి మీ చిత్తమైతే తిరిగి మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కనిపించే సోదరుని ప్రేమించని నీవు, కనిపించని దేవుని ఎలా ప్రేమింతువు? కనిపించే సోదరుని ప్రేమించని నీవు, కనిపించని దేవుని ఎలా ప్రేమింతువు? కఠిన హృదయము వీడుము, కపట ప్రేమ మానుము. కఠిన హృదయము వీడుము, కపట ప్రేమ మానుము. ప్రేమించనీవు అనిశము పోరాడుము, ప్రేమించనీవు అనిశము పోరాడుము. సహోదరుడ నీలో ప్రేమ కరువాయనా, సహోదరి నీలో ప్రేమ కొదువాయనా. సహోదరుడ నీలో ప్రేమ కరువాయనా, సహోదరి నీలో ప్రేమ కొదువాయనా. ప్రభుయేసు తిరిగి త్వరగా రానుండెను, ప్రవచనములు ఎన్నెన్నో జరుగుచుండెను. ప్రభుయేసు తిరిగి త్వరగా రానుండెను, ప్రవచనములు ఎన్నెన్నో జరుగుచుండెను. సహోదరుడ నీలో ప్రేమ కరువాయనా, సహోదరి నీలో ప్రేమ కొదువాయనా. సహోదరుడ నీలో ప్రేమ కరువాయనా. వందనాలందరూ.